महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। నా జీవితం ఆధ్యాత్మికత వైపుకి మలుపు తిరిగేందుకు దోహదకారి అయినటువంటి నా శ్రీమతికి, నన్ను ఆధ్యాత్మికంగా నేను పురోగమించేందుకు నాకు సహకరిస్తున్నటువంటి సూర్యాపేట వాస్తవ్యులు వన్నేముద్దు చంద్రబాబు గారికి, నెల్లూరు వాస్తవ్యులు శ్రీ సుబ్రహ్మణ్య గారి దంపతులకి, అట్లాగే నెల్లూరు అల్లీపురం వాస్తవ్యులు శ్రీ పోలవరపు లక్ష్మీ నరసింహారావు గారి దంపతులకి, అట్లాగే అన్ని సత్సంగాల సభ్యులకి, ఇక్కడికి విచ్చేసేటువంటి ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరగటానికి ప్రతి చిన్న పని చేసేటువంటి ప్రతి కార్యకర్తకి, ఇంత వ్యయ ప్రయాసాలతో ఇంత గొప్ప కార్యక్రమం జరపాలంటే ఆషామాషి విషయం కాదు కనుక, ఏ చిన్న దాతృత్వం వసగినటువంటి ప్రతి చిన్న దాతకి కూడా నా యొక్క నమస్కారాలు మరియు కృతజ్ఞతలు. ఈ శుభవేళ, ఈ రజతోత్సవ అఖిల భారత సాయి మాస్టర్ భక్త సమ్మేళనం సందర్భంగా ఇక్కడికి విచ్చేసి ఒక చోట చేరి అందరి హృదయాలలో భక్తి భావ తరంగాలు ఉప్పొంగుతున్న సమయాన ఈ కార్యక్రమ నిర్వాహకులు, మేము బాబన్నా అని ఆత్మీయంగా పిలుచుకునేటువంటి చంద్రబాబు గారు నన్ను ఈ వేదిక మీద లౌకిక జీవనము ఆధ్యాత్మికత ఈ రెండూ ఒక వరలో ఇముడుతాయా అనేటువంటి విషయం మీద మాట్లాడవలసిందిగా నాకు అవకాశం ఇవ్వడం అనేటువంటిది, అది నిస్సందేహంగా మాస్టర్ గారి అనుగ్రహమే. నేను చంద్రబాబు గారు హెడ్ మాస్టర్గా వ్యవహరిస్తున్నటువంటి బాలబడిలో ఓనమారు దిద్దిన కారణం చేత వారికి నా మీద ప్రేమ వాత్సల్యం. బాలబడి అంటే ఏమిటో కాదు, అది వారి సత్సంగానికి వారు ముద్దుగా చేసుకున్నటువంటి నామకరణం. కొంచెం మించు. నాకు ఇచ్చినటువంటి సబ్జెక్టు లౌకిక జీవనము ఆధ్యాత్మికత ఈ రెండు ఒక వరలో ఇముడుతాయా అన్న ఈ అంశం గురించి మాట్లాడాలంటే, లౌకిక జీవనము ఆధ్యాత్మికత, భగవతత్వము, మతము, ధర్మము, అట్లాగే శరీరము, మనస్సు, మన కర్తవ్యము, వీటన్నింటి గురించి కూడా మనం ప్రస్తావన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే వారు ఇచ్చింది 30 గంట కనుక 3:30 అన్నది 4కి ప్రారంభమైంది. పర్వాలేదు. ఈ 30 గంటలో ఎంత మేర స్పృశించేటువంటి అవకాశం ఉంటే అంతమేర స్పృశించేటువంటి ప్రయత్నం చేస్తూ మాట్లాడుకుందాం. మనలో ఎక్కువ మందికి ఆధ్యాత్మికత అంటే ఉండేటటువంటి అభిప్రాయం ఏమిటంటే, ఆధ్యాత్మికత అనగానే మనకు దేవాలయాలు, మసీదులు, చర్చిలు గుర్తొచ్చేస్తాయి. ఇంకా తిరుపతి గుండ్లు, ముస్లింల గెడ్డాలు, టోపీలు, చర్చిల్లో ఫాదర్లు వేసుకున్నటువంటి జుబ్బాలు, ఆ తెల్ల గౌనులు, ఇవి మనస్సులో మెదులుతాయి. అంతేకాకుండా ఇంకా ఓం సాయిరామ్, జై సాయి మాస్టర్, జై గురుదత్త, శ్రీరామ, గోవింద గోవింద, చంద్రవంక 786,
శిలువ ఇటువంటివి మన మనస్సుల్లో తలుక్కుమంటాయి. మనలో ఎక్కువ మందికి ఆధ్యాత్మికత అంటే మతం అన్న స్థాయికి తయారయ్యింది చాలామంది అవగాహన. అయితే నిజానికి మతం అంటే ఏమిటి, ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఆధ్యాత్మికత అంటే అది ఏ ఒక్క మతం యొక్క సొమ్ము కాదు. మా మతం ద్వారానే యావత్ మానవజాతి తరిస్తుంది అని అనడానికి. పరాయి దేశం వాడు మన దేశానికి వచ్చి పలానా అని పేరు పెట్టి పిలవకముందు ఈ దేశంలో ఉన్న మతానికి ఏం పేరు? మహమ్మద్ ప్రవక్త ఆచరించినటువంటి మతం ఏమిటి? యేసుక్రీస్తు ఏ మతం పుచ్చుకున్నాడు? గౌతమ బుద్ధుడు ఏ మతం వాడు? మతి నుంచి ఉద్భవించిందే మతం. వాళ్ళ ఆధ్యాత్మిక పరిపూర్ణతయే వాళ్ళ మతం. వాళ్ళు పొందినటువంటి ఆధ్యాత్మిక పరిపూర్ణత ఏది ఉన్నదో అదే మతం. దరఖాస్తుల్లో ఫిల్అప్ చేసుకోవడానికి మతం అంటే తెలుసును తప్ప నిజానికి మతం అంటే ఏమిటి? వాళ్ళు పరిపూర్ణత పొందడానికి అంటే ఆ మహాత్ములు పరిపూర్ణత పొందడానికి వాళ్ళు ఆచరించి చూపిన జీవిత విధానమే, వాళ్ళ ధర్మ ఆచరణమే మతం. అయితే ఈ ఆధ్యాత్మిక పరిపూర్ణత అనేటటువంటిది అది అన్ని మతాలకు ఆధారం. అది ఏ ఒక్క మతానికి చెందినది కాదు. అన్ని మతాలకి ఆధారం అదే, ఏ ఒక్క మతానికి చెందింది కాదు. ఇది ఆ ఆధ్యాత్మిక పరిపూర్ణత అనేటువంటిది అన్ని మతాల సారం కూడా అదే. అయితే ఏమిటి ఆ సారం? మనల్ని అశాంతి నుంచి, కష్టాల నుంచి, దుఃఖాల నుంచి బయటపడేసి తృప్తి, శాంతి, ఆనందాలతో సంపూర్ణ వికాసాన్ని మన జీవితాలకి చేకూర్చేదే ఆధ్యాత్మికత. అయితే ఇన్ని దశాబ్దాలుగా మనమంతా ఆధ్యాత్మికతలో ఉన్నామని అనుకుంటున్నామే, మనకెందుకు కలగడం లేదు ఆ సంపూర్ణ వికాసం? ఆధ్యాత్మ విద్యకు అంతటికి కూడా మహాత్ములే మూలం అని మాస్టర్ గారి మాట. ఏమిటి? ఈ ఆధ్యాత్మ విద్యకంతటికి కూడా మహాత్ములే మూలం. అన్ని మతాలకు ఆధారమైనటువంటి ఆ మూల పురుషులైన మహాత్ములు ఏది సాధించేందుకు అంకితం అయ్యారో, ఏది సాధించడానికి అంకితం కమ్మని మనల్ని ఉద్బోధించారో అటువంటి శాశ్వత ఆనందాన్ని మన జీవితాలకి చేకూర్చేదే ఆధ్యాత్మికత. అంటే శాశ్వత దుఃఖ నివృత్తి, సుఖప్రాప్తి, తృప్తి, శాంతి, ఆనందం. ఈ తృప్తి, శాంతి ఎవరివి? ఎవరు పొందితే వాళ్ళవి. అంతటా ఉన్న గాలి ఎవరిది? ఎవరు పీల్చుకుంటే వాడిది. చెట్టు నీడ ఎవరిది? దాని కిందకి ఎవడు పోతే వాడిది. అంతటా ఉన్న వెన్నెల ఎవరిది? ఆరు బయట మంచం వేసుకొని ఆకాశంలోకి చందమామని, నక్షత్రాలని చూస్తూ ఎవడు ఆస్వాదిస్తే వాడిది. నాకు ఇచ్చినటువంటి సబ్జెక్టు లౌకిక జీవనము, ఆధ్యాత్మికత, ఈ రెండూ ఒక వరలో ఇముడుతాయా? లౌకికం అంటే ఏమిటి? లోకం అన్న మాటలో నుంచి వచ్చిందే
లౌకికం. లోక వ్యవహారంగా మన నిత్య జీవిత నిర్వహణ శ్రేయస్సు లౌకిక జీవితం అయితే, ఆ నిత్య జీవిత నిర్వహణ భగవంతునితో అనుసంధానం చేసి ఆత్మశ్రేయస్సుకై పాటుపడితే అదే ఆధ్యాత్మికత. లౌకిక జీవనము, ఆధ్యాత్మిక జీవనము అని అనుకుంటే ఈ రెండింటిలో కామన్గా జీవితము అన్న మాట ఉన్నది. జీవితం అంటే ఏమిటి? జీవం ఉన్నదేదో అది జీవి. ఆ జీవి పశువు అయితే అది పాశవిక జీవితం, మనిషి అయితే అది మానవ జీవితం. మనిషి పుట్టుక మొదలు మరణించే వరకు ఈ మధ్య ఉండేటటువంటిదే జీవితం. అంటే మనిషి యొక్క జీవితం యొక్క మొదలు పుట్టుక అయితే, మనిషి జీవితం యొక్క చివర మరణం. ఈ రెండు కొరల మధ్య ఉండేటువంటిదే జీవితం. ఏమిటి ఈ రెండు కొరల మధ్య ఉండేది? సుఖ దుఃఖాలు. ఆ సుఖ దుఃఖాల సమ్మిళితమే జీవితం. లౌకిక జీవనము, ఆధ్యాత్మికత ఈ రెండు ఒక వరలో ఇముడుతాయా? మహాత్ముల మాటలే మనకు ప్రమాణమని మనం నమ్మేటట్లే అయితే లౌకిక జీవనము, ఆధ్యాత్మికత అని రెండు లేవు. లౌకిక జీవితము, ఆధ్యాత్మిక జీవితం అని రెండుగా వేరు చేసేందుకు అవకాశమే లేదు. అసలు ఈ విభజనని భగవంతుడు ఒప్పుకోడు. ఈ విభజనని భగవంతుడు ఒప్పుకోడు. అన్ని మత గ్రంథాలు చెప్తుండేది ఇదే. కానీ అదేం కర్మ కానీ 100కి 90 మంది అది వేరు ఇది వేరు అనే అంటారు. వీళ్ళు ఏది అనుకుంటుంటారో అది ఆ మహానుభావులు చెప్పారని, ఆ శాస్త్రాలు చెప్తున్నాయని అనుకుంటారు అని అంటారు మాస్టర్ గారు. గత నెలలో చార్మినార్ ఎక్స్ప్రెస్సు చెన్నైలో బయలుదేరి 2 పట్టాల మీద హైదరాబాద్ చేరేదానికి బయలుదేరింది. ఈ బయలుదేరినటువంటి ఈ చార్మినార్ ఎక్స్ప్రెస్ 2 పట్టాల మీద బయలుదేరి నాంపల్లి స్టేషన్ వచ్చేటప్పటికి నేను ఒక్క పట్టా మీదనే నడుస్తానని ఒక్క పట్టా మీద నడిచేసరికి అది ఆ నాంపల్లి ప్లాట్ఫామ్ని గుద్దుకొని అక్కడ ప్రయాణంలో ఫెయిల్ అయిపోయింది. ఈ 2 పట్టాలు ఏవో కాదు, ఒక పట్టా లౌకిక జీవనము, ఒక పట్టా ఆధ్యాత్మికత. ఆ రైలు ఏదో కాదు, మనిషి. ఆ పెట్టెలన్నీ కలిపితే సంసారం, జీవితం. ఆ ముందు ఉన్న ఇంజిన్ ఏదో కాదు, ధర్మం. మనిషి ఆ ధర్మం అన్న ఇంజిన్ ఆధారంగా ఈ అన్ని పెట్టెలు అనేటువంటి ఈ సంసార జీవితాన్ని ఈ లౌకిక జీవనము, ఆధ్యాత్మికత అనేటువంటి పట్టాల మీద బ్యాలెన్స్ చేసుకుంటూ కనుక ప్రయాణం సాగిస్తే మనిషి జీవిత లక్ష్యమైనటువంటి గమ్యాన్ని చేరుతాడు. అట్లా కాకుండా చార్మినార్ ఎక్స్ప్రెస్ ఏ విధంగా అయితే నేను ఒక్క పట్టా మీదనే పోతాను అని పంతం బట్టి పోయి నాంపల్లి దగ్గర స్టేషన్ ప్లాట్ఫామ్కి గుద్దుకొని తన ప్రయాణంలో ఫెయిల్ అయిపోయిందో, అట్లాగా నేను ఏ ఒక్కదాన్నో అనుసరిస్తాను, నేను ఒక్క పట్టా మీద నడుస్తానని కనుక మనిషి అనుకుంటే వాడు కూడా జీవితంలో ఫెయిల్. అంటే ఏమిటి? మనిషి జీవిత లక్ష్యమైనటువంటి మోక్షాన్ని చేరుకోవడంలో వాడు ఫెయిల్ అయిపోతాడు. మాస్టర్ గారి దగ్గరికి ఒక ఆయన వచ్చాయట. వారి పేరు ప్రస్తావించడం నాకు ఇష్టం లేక నేను ప్రస్తావించడం లేదు. ఆయన చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళకి సేవ చేసినటువంటి వాళ్ళని మాస్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చాయట. అది వచ్చే ముందు ఆయన ఏం చిన్న చిత్తగా భక్తుడు ఏం కాదు, ఆయన చాలా మంచి భక్తుడు అని చెప్తారు మాస్టర్ గారు. ఆ వచ్చే ముందు వాళ్ళ ఇంటి దగ్గర ఇంట్లో కూరగాయలు ఉన్నాయా లేదా కనుక్కోడు. ఒకవేళ లేవని చెప్తే ఈయన తెచ్చివ్వడు. భార్యా బిడ్డలకి ఆరోగ్యం బాగలేదని చెప్తే ఆసుపత్రికి తీసుకెళ్ళాడు, చేతిలో డబ్బులు ఉన్నా సరే. మీరు ఏదో రిక్షానో ఆటోనో పట్టుకొని వెళ్ళండి, అక్కడ ఎవరైనా దొరికితే ఏదో మందులు అవి తెప్పించుకోండి, దొరక్కపోతే మీ కర్మ,
మీ ప్రాప్తం అట్లా ఉంది, రుణానుబంధం అంతా రుణానుబంధమేను మీకు నాకు, ఇదంతా కూడా పారమార్థకానికి సంబంధించింది కాబట్టి దాంతో నాకేం సంబంధం లేదు అని అంట. అందరూ ఇట్లాగే తయారవుతూ ఉన్నారు. అంటే పిల్లకాయల్ని కూర్చోబెట్టి కాసేపు చదువు చెప్పుకోలేరు, భార్యాబిడ్డలకు ఆరోగ్యం బాగాలేకపోతే ఆసుపత్రికి తీసుకుపోలేరు, ఇవేవి పట్టించుకోరు. ఒకవేళ లౌకిక బాధ్యతల్ని పట్టించుకుంటే ఇంకా పారమార్థిక సంగతి అంతే సంగతులు. అంటే లౌకిక జీవితాన్ని శ్రద్ధతో నిర్వర్తించాడా, పారమార్థిక సంగతి జై హింద్. అట్లాగే పారమార్థికాన్ని కనుక శ్రద్ధతో నిర్వర్తించాడా ఇంక ఈ లౌకిక బాధ్యతల సంగతి జై హింద్. అంటే ఇది శ్రద్ధతో వ్యవహరిస్తే అది శ్రద్ధతో వ్యవహరించడు, అది శ్రద్ధతో వ్యవహరిస్తే ఇది శ్రద్ధతో వ్యవహరించడు. ఈ శరీరం అనేటువంటి దాన్ని మధ్యలో ఒక గీత గీసి 2 భాగాలు అనుకుంటే, ఒక భాగం పారమార్థికం ఒక భాగం లౌకికం అని అనుకుంటే, ఒకడికేమో పారమార్థికం అనేటువంటి భాగం చచ్చుబడిపోయింది, ఒకడికేమో ఈ లౌకికం అనేటువంటి భాగం చచ్చుబడిపోయింది. 2 భాగాలు సక్రమంగా ఉంటేనే వాడు మనిషి, అవి 2 బాగుంటేనే వాడు ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. కాబట్టి మనిషి అన్నవాడు లౌకిక జీవనాన్ని, ఆధ్యాత్మికతని, అంటే ఈ ఇహపరాలని సమన్వయం చేసుకుంటూ బ్యాలెన్సింగ్గా జీవితాన్ని సాగించడం ఎవడైతే నేర్చుకుంటాడో వాడు ఆధ్యాత్మికతలో మొట్టమొదటి అడుగు వేసినట్టు లెక్క అంటారు మాస్టర్ గారు. ఇది ప్రతి ఒక్కరము కూడా జీవితంలో అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి విషయం. ఏమిటి? ఈ రెండింటిని ఇహపరాలని సమన్వయం చేసుకుంటూ ఎవడైతే జీవితాన్ని సాగించుకుంటాడో వాడు ఆధ్యాత్మికంగా మొట్టమొదటి అడుగు వేసినట్టు లెక్క. ప్రకృతి ఇచ్చినటువంటి ఒక కొబ్బరికాయని ఒక కత్తి పెట్టి మధ్యకి పగులుగొట్టి ఈ వచ్చేటువంటి 2 చిప్పల్లో ఒక చిప్పని లౌకిక జీవితం అని, ఒక చిప్పని ఆధ్యాత్మిక జీవితం అని భ్రమపడుతున్నాడు మనిషి. అట్లా కాకుండా 2 చిప్పలు ఒక్కటిగా ఉన్నప్పుడు ఆ కొబ్బరికాయలో స్వచ్ఛమైన మధురమైనటువంటి నీరు ఊరినట్లుగా ఒక మనిషి లౌకిక జీవనముని, ఆధ్యాత్మికతని ఎప్పుడైతే సమన్వయం చేసుకుని బ్యాలెన్సింగ్గా సాగించుకోవడం నేర్చుకుంటాడో అప్పుడు తన మనస్సులోని మాలిన్యం అంతా తొలగిపోయి జ్ఞానం ఉదయించి ఆ చైతన్య ప్రకాశం అనేటువంటిది అనుభవానికి వస్తుంది. అంటే ఒక పక్షి గాలిలో ఎగరాలంటే ఒక రెక్క తెగ్గొట్టేస్తే ఎగరగలుగుతుందా? 2 రెక్కలు బాగుంటేనే అది స్వేచ్ఛగా ఆకాశంలో విహరించగలదు. ఒక మనిషి కూడా ఆధ్యాత్మికతలో విహరించాలి, ఆధ్యాత్మికతని ఆస్వాదించాలి అని అంటే వాడు లౌకిక జీవనాన్ని, ఆధ్యాత్మికతని సమన్వయం చేసుకుని ఆ రెండింటిని ఒక్క తాటి మీద తీసుకొచ్చి ఎప్పుడైతే నడవటం చేతనవుతుందో అప్పుడే వాడికి లౌకిక శ్రేయస్సు అయినా కలిగేది, పారమార్థిక శ్రేయస్సు అయినా కలిగేది. కాబట్టి ఇది ఈ సబ్జెక్టు లౌకిక జీవనము, ఆధ్యాత్మికత అని ఇచ్చారు వాళ్ళు నాకు. ఆధ్యాత్మికత గురించి చెప్పుకోమంటే ఏదో మాస్టర్ గారు చెప్పిన కాసేపు చెప్పుకుని సభలో వెళ్ళిపోవచ్చు. కానీ లౌకిక జీవనములో నుంచి నువ్వు ఆధ్యాత్మికతని అందుకోవాలంటే ఇప్పుడు మనం చేసే ఈ లౌకిక జీవనంలో చేసేటువంటి ప్రతి పనిని ఇది మీరు ఇట్లా చేయకూడదు అని నేను చెప్పాలా. నేను కనుక మీరు ఈ పని చేయబాక నేను చెప్తే ఎవరికి ఇష్టం ఉండదు. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఆ మాస్టర్ గారు చెప్తున్న మాట. కాబట్టి ఆ లౌకిక జీవితాన్ని, ఆధ్యాత్మికతని రెండింటినీ సమన్వయం చేసుకొని ప్రతి మనిషి కూడా
జీవితాన్ని సాగించుకోవాలి. ఇక్కడ ఈ ఆయన ఆ మాస్టర్ గారి దగ్గరికి వచ్చినటువంటి ఆ వ్యక్తి భార్య తన భార్యాధర్మాన్ని నిర్వర్తిస్తున్న ఈ వ్యక్తి మాత్రం తన భర్త ధర్మాన్ని, ఒక మనిషి ధర్మాన్ని నిర్వర్తించకుండా పారమార్థమే జీవితం అన్నట్లు వ్యవహరిస్తున్నాడు ఇక్కడ. అందువల్ల ఆధ్యాత్మికంగా ఎదగడానికి అనర్హుడు. కారణం ధర్మం తప్పాడు. అన్ని మత గ్రంథాలు, అన్ని శాస్త్రాలు, అందరు మహానుభావులు చెప్తున్నది ఇదే. ఏమిటి? స్వధర్మం ఆచరించు. స్వధర్మం అంటే నువ్వు చేసే పని నువ్వు చేస్తూ ఉండాలి. నువ్వు చేసుకుంటే నువ్వు ఆధ్యాత్మికతను అందుకోవాలి. ఇది యక్ష ప్రశ్నల్లో జరిగేటువంటి సంవాదంలో కూడా తపస్సు అన్న మాటకి అర్థం ఏమిటంటే ఎక్కడో మూల కూర్చుని ముక్కు మూసుకుని చేసేది తపస్సు కాదు, నీ స్వధర్మాన్ని ఆచరించడమే తపస్సు అన్న మాట వస్తుంది. ఏది నిజం గ్రంథంలో మాస్టర్ గారు ఉన్నతమైనటువంటి వ్యక్తిగత సామాజిక జీవన విధానము అని ఒక మాట అంటారు. అంటే ఒక వ్యక్తి తన జీవిత విధానాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోలేకపోతే వాడు ఆధ్యాత్మికంగా అన్ఫిట్, ఆధ్యాత్మికతని అందుకోవడానికి వాడు పనికిరాడు. కాబట్టి స్వధర్మం ఆచరించు. ధర్మో రక్షతి రక్షితః. నువ్వు ఎంత మేర, ఇక్కడ ఇంతగా ఆయన చెప్పొచ్చేది ఏమిటంటే మాస్టర్ గారు, నువ్వు ఎంత మేర ధర్మాన్ని ఆచరిస్తావో అంత మేర నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగడానికి అవకాశం ఉంది అని. దీనికి మహాభారతంలో ధర్మవేదోపాఖ్యానం ఒక ఉదాహరణ. ధర్మవేదోపాఖ్యానంలో కౌశికుడు ఓ పక్షి తన మీద రెట్ట వేసిందని తన చూపులతో ఆ పక్షిని భస్మం చేసి తదుపరి ఒక పతివ్రత ఇంటికి భిక్షకు వెళ్ళి భవతి భిక్షాం దేహి అని అడిగినప్పుడు, అయ్యా కాసేపు ఆగు వస్తున్నాను, నేను నా పతి సేవలో ఉన్నానని చెప్పి తన పాతివ్రత్య ధర్మాన్ని నిర్వర్తించి తన పతి సేవని పూర్తి చేసుకుని తర్వాత పోయి ఆ వచ్చినటువంటి కౌశికుడికి భిక్ష ఇస్తే ఆయన ఆగ్రహంగా చూస్తాడు ఆ తల్లి వైపు. నీ చూపులకి భస్మం అయిపోయేదానికి నేను ఆ పక్షిని కాదు అంటుంది ఆవిడ. అరే, ఈమె ఒక గృహస్థు, ఈమెకి ఇంతటి సర్వజ్ఞత్వం ఎక్కడి నుంచి వచ్చిందా? నేను ఎక్కడో నా చూపులతో పక్షిని భస్మం చేసినటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తోందే అని ఆశ్చర్యపోతాడు కౌశికుడు. అంటే తన పాతివ్రత్య ధర్మాన్ని తాను నిర్వర్తించినంత మాత్రం చేతనే ఆధ్యాత్మికంగా ఆమె ఎంత ఎదిగింది, ఆమె ఎంతటి సర్వజ్ఞత్వాన్ని పొందింది అనేటువంటి విషయాన్ని చూసి ఆశ్చర్యపోతాడు కౌశికుడు. నువ్వు పోయి ధర్మవ్యాధుడిని కలవయ్యా అని సూచిస్తుంది ఆ తల్లి. ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్తాడు. ధర్మవ్యాధుని మాంసం కొట్టుకుంటూ ఉంటాడు దుకాణంలో. కొట్టుకుంటూ ఉంటే అయ్యయ్యో ఇదేమిటి ఆ తల్లి నన్ను ఈ మాంసం వ్యాపారం చేసుకుని మాంసం కుట్టుకునే వాడి దగ్గరికి పంపించిందే అని మనసులో అనుకుంటాడు. ఈయన ఆ మాట అనుకోగానే ఆ తల్లి నిన్ను నా దగ్గరికి పంపించిందా అంటాడు ధర్మవ్యాధుడు. అంటే ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రుల సేవని, తన ధర్మాన్ని, తన స్వధర్మాన్ని నిర్వర్తించినంత మాత్రం చేతనే ఆయన ఆధ్యాత్మికంగా ఎదిగి సర్వజ్ఞత్వాన్ని పొంది ఉన్నాడు అని కౌశికుడు తెలుసుకుంటాడు. అంటే ఏమిటి? ఏ వ్యక్తి అయినా సరే తన స్వధర్మాన్ని ఆచరిస్తే ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా ఎదగడానికి నిస్సందేహంగా ఎదిగి తీరుతాడు అనే విషయం చెప్తున్నారు మాస్టర్ గారు. ఈ లౌకిక జీవనము, ఆధ్యాత్మికత అన్న ఈ సబ్జెక్టుకి మాస్టర్ గారే ఒక గొప్ప ఉదాహరణ. ఇంకెవరి గురించి చెప్పుకోనక్కర్లే మనం. ఎందుకనంటే ఆయన మనలాగే పుట్టాడు, పెరిగాడు, చదివాడు, ఉద్యోగం చేశాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాడు, భర్త ధర్మాన్ని నిర్వర్తించాడు, తండ్రి ధర్మాన్ని నిర్వర్తించాడు, ఒక ఉపాధ్యాయుడిగా గురువు ధర్మాన్ని నిర్వర్తించాడు. ఆయన జ్ఞాని అయిన తర్వాత అంటే ఈ లౌకిక జీవనాన్ని, ఆధ్యాత్మికతని సమన్వయం చేసుకుంటూ తను ఆధ్యాత్మికతని సాధించుకున్న తర్వాత ఒక సద్గురు ధర్మాన్ని కూడా నిర్వర్తించాడు. అదేమిటో తెలుసా? ఇన్ని గ్రంథాలని మనకు అందించి, ఇన్ని సత్సంగాల్ని మనకు అందించి, ఒక సత్సంగ యజ్ఞాన్ని, మహాయజ్ఞాన్ని మన హృదయాల్లో పాదుగొలిపి ఇంతటి
సద్గురు ధర్మాన్ని ఎవరు నిర్వర్తిస్తారు? కాబట్టి ఆయన కంటే ఈ సబ్జెక్ట్కి సమన్వయం చేసుకోవాల్సినటువంటి వ్యక్తి ఇంకొకరు ఉండరేమో. ఇక్కడ మీకు అసలు ఈ వేదికే ఈ లౌకిక జీవనం ఆధ్యాత్మికత అన్నదానికి పెద్ద ఉదాహరణ. ఎట్లా అంటారేమో, ఈ వేదిక మీద ఉన్నటువంటి సర్వగత చైతన్యం సాయినాథుడైతే ఇక్కడ ప్రపంచాన్ని చూస్తున్నాడు కళ్ళు తెరిచి. ఇద్దరు 2 బొమ్మలు ఉన్నాయి మాస్టర్ గారు, చూడండి. సాయినాథుడిది ఒక్కటే ఉన్నది, మాస్టర్ గారి 2 బొమ్మలు ఉన్నాయి. ఇక్కడేమో కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూస్తున్నాడు, ఇక్కడేమో కళ్ళు మూసుకుని ఆయన విశ్వ చైతన్యానుభూతిని అనుభవిస్తున్నాడు. అది ఆధ్యాత్మికత. ఈ వేదిక మీదనే లౌకిక జీవనం ఉన్నది, ఈ వేదిక మీదనే ఆధ్యాత్మికత ఉన్నది. ఒక మనిషి అంటే ఒక జీవాత్మ విశ్వ చైతన్యానుభూతిని పొంది పరమాత్మ స్థాయికి పోకముందు ఒక స్థితి, ఆ విశ్వ చైతన్యానుభూతిని పొంది జ్ఞాని స్థితికి చేరుకున్న తర్వాత ఒక స్థితి. ఇక్కడ విశ్వ చైతన్యానుభూతిని పొందకముందు జీవాత్మగా మాస్టర్ గారు ఉన్నప్పుడు ఈయన ప్రపంచాన్ని చూస్తూ మనతో మనలాగా ఆయన అన్వేషణ సాగిస్తున్నటువంటి, మనతో మాట్లాడుతున్న కళ్ళు తెరిచి ఆయన అక్కడ. ఇక్కడేమో కళ్ళు మూసుకొని ఆ సాయినాథుని ఎదురుగా కూర్చుని ఆ విశ్వ చైతన్యానుభూతిని ఎంజాయ్ చేస్తున్నాడు. అంటే ఈ విశ్వ చైతన్యానుభూతిని పొందిన తర్వాత కూడా ఆయన మన కోసం దిగి మళ్ళీ ప్రపంచంలోకి వచ్చాడు. అంటే ఈ వేదిక మీద ఉన్న ఈ 2 బొమ్మల్ని 2 రకాలుగా సమన్వయం చేసుకోవచ్చు మనం. అంటే విశ్వ చైతన్యానుభూతిని పొందకముందు జీవాత్మ, విశ్వ చైతన్యానుభూతిని పొందిన తర్వాత పరమాత్మ. ఆ పరమాత్మగా స్థితిని పొందిన తర్వాత కూడా మన కోసం కిందకి దిగి వచ్చి ఆయన కళ్ళు తెరుచుకొని మనతోనే మనలాగానే తిరిగి మనకు అన్నీ చెప్పి అన్ని రచనలు చేసి మనల్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించేందుకు ఒక సామాన్య మానవుడిగా లాగా మనకు కనిపిస్తూ తిరిగాడు ఆయన. కాబట్టి ఈ వేదిక ఒక్కటే చాలు ఈ లౌకిక జీవనము ఆధ్యాత్మికత అన్నదాన్ని మనం సమన్వయం చేసుకోవడానికి. ధర్మం అంటే ఇప్పటివరకు మనం చెప్పుకున్నది ఏమిటి అంటే, ఎవడైతే ధర్మాన్ని ఆచరిస్తాడో వాడు ఆధ్యాత్మికంగా ఎదగగలడు అని. అయితే ధర్మం అంటే ఏమిటి? వరులేయవి వనరించిన నరవర అప్రియము దన మనంగున కగు దానురులుకునవి సేయకునికి పరాయణము పర ధర్మపదములకెల్లన్. ఇది మహాభారతంలో వ్యాస భగవానుడు చెప్పిన మాట. అంటే ధర్మం అన్న మాటకి మహాభారతం ఇచ్చినటువంటి నిర్వచనం ఇది. నీకు ఎవడు ఏది చేస్తే నీకు బాధ కలుగుతుందో ఆ పనిని నీ సాటి వారికి నువ్వు చేయి, అదే ధర్మం. ధర్మం అంటే ఒక పద్ధతి. నువ్వు మాట్లాడే మాట, నువ్వు చూసే చూపు, నువ్వు చూసే దృశ్యం, నువ్వు చేసే శబ్దం, నువ్వు తినే తిండి, నువ్వు తినే ప్రతి పని, అది కొన్ని నియమాల సముదాయం. ఆ నియమాల సముదాయానికే ధర్మం అని పేరు. చతుర్విధ పురుషార్థాలలో ధర్మం అనేటువంటిది మొట్టమొదటి మెట్టు. అర్ధకామాలు ఇహమైతే ధర్మ మోక్షాలు పరం. మోక్షం శరీరం అని మనం అనుకుంటే ధర్మం అనేటువంటిది దానికి ప్రాణం లాంటిది. అంటే ధర్మం అనేటువంటిది జీవభావం అయితే మోక్షం అనేటువంటిది ఆధ్యాత్మభావం, పారమార్థికం. మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం గారడీ చేసేటువంటి వాళ్ళని. మీ అందరికీ తెలిసే ఉంటుంది గారడీ ఎట్లా చేస్తారు అనేటువంటిది. వాళ్ళు ఏం చేస్తారంటే ఎడమ చేతి వైపు 2 గడలు ఇలా కడతారు, ఇంటూ షేప్లో పెడతారు, అంటే ట్రయాంగిల్ షేప్లో. అదేవిధంగా రైట్ సైడ్ మళ్ళీ 2 గడలు ఇట్లా కడతారు. కట్టి ఈ 2 గడలకి ఒక తీగను కడతారు. ఆ తీగ మీద నడుస్తాడు మనిషి. ఇప్పుడు ఈ గారడీని మన సబ్జెక్ట్కి సమన్వయం చేసే ప్రయత్నం చేస్తాను. మీరు ఈ వేదిక మీద ఇప్పుడు గారడీ జరుగుతుంది అన్నట్లుగా మీరు మీ మనస్సుని అటెన్షన్ చేసుకుని మీరు ఈ గారడీని మీ మనసుతో చూడండి.
ఈ ఎడమ చేతి పక్క లెఫ్ట్ సైడు 2 గడలు కట్టి ఉన్నది ఏదిరా అంటే అది లౌకికం లేదా ప్రపంచం. ఈ రైట్ సైడ్ కట్టిన గడలు ఏదైతే ఉన్నాయో అవి ఆధ్యాత్మికం. ఆ రెండింటికి కట్టినటువంటి తీగ ఏదైతే ఉన్నదో అది మానవ జీవితం. ఆ తీగ మీద మనిషి ఉన్నాడే, మనిషి వాడు జీవుడు. ఆ తీగ మీద నడుస్తున్నాడే అది జీవన యానం, మన జీవిత ప్రయాణం. అయితే ఆ మనిషి చేతిలో ఒక గడ ఉన్నదే, అది ఏమిటి? అదే ధర్మం. ఎప్పుడైతే ఆ గడని ఇలా పట్టుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ ఎడమ చేతి వైపు నుంచి, ఈ లౌకికం నుంచి అటువైపు ఆధ్యాత్మికత వైపుకి బ్యాలెన్స్ చేసుకుంటూ చేరుకుంటాడో, నడవగలుగుతాడో, తన జీవితాన్ని సాగించుకోగలుగుతాడో, అప్పుడు ఆ కుడివైపు ఉన్నటువంటి ఆధ్యాత్మికాన్ని చేరుకుంటాడు. మీరు గనుక మీ మనస్సుతో గనక ఇప్పుడు ఈ వేదిక మీద జరిగినటువంటి ఆ గారడీని దర్శించి ఉంటే మీరు ఇప్పుడు నన్ను 2 ప్రశ్నలు వేయాలి. క్వశ్చన్ నెంబర్ 1, ఎడమ చేతి వైపు గడల దగ్గర ఒక అమ్మాయి ఒక మెడలో తాడుతూ ఒక డోలో డప్పో తీసుకుని దాన్ని శబ్దం చేస్తూ ఏదేదో మాట్లాడుతూ కనిపించిందే మాకు, ఆమె ఎవరు? ఆమె మెడలో ఒక డోలో డప్పో తీసుకుని ఇలా శబ్దం చేస్తూ వచ్చాడు, కాలు పెట్టాడు, 2 అడుగులు వేశాడు, 3 అడుగులు వేశాడు అని ఆ వ్యక్తికి సంబంధించిన విషయాల్ని ఆమె వ్యాఖ్యానం చేస్తూ ఉంటుంది. ఆమె ఎవరో కాదు, లోకులు. లోకులు ఎప్పుడు కూడా ఒక మనిషి జీవితాన్ని, అంటే వాడి నడవడికని, వాడి ప్రతి కదలికని గమనిస్తూ ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, వీడట్ట వాడట్ట అని. ఆ మాటల మాయకి లోబడ్డాడో చేతిలో ఉన్న గడ విడిచిపెట్టేస్తాడు. అంటే బ్యాలెన్స్ తప్పిపోయి ధర్మాన్ని తప్పుతాడు. ఎప్పుడైతే ధర్మాన్ని తప్పుతాడో వాడు ఆధ్యాత్మికతను చేరుకోలేడు. అంటే ఇప్పుడు ఆ ఎడమ చేతి వైపు ఉన్న ఆమె ఎవరో కాదు, మాయ. ఆమెయే బాలా త్రిపుర సుందరి. శబ్దమే గాయత్రి అమ్మవారు కదా. క్వశ్చన్ నెంబర్ 2, ఈ కుడి చేతి వైపు గడల దగ్గర ఒక పురుషుడు కూర్చుని ఏమి మాట్లాడకుండా చేతులు ఏదో చిత్రకర్ర లాంటిది పట్టుకుని కూర్చొని ఉన్నాడే, ఆయన ఎవరు? ఇది గారడీలో ఉంటుందండి. నేను చెప్పే ప్రతి సన్నివేశం, ప్రతి ఎలిమెంటు గారడీలో ఉంటుంది. మీరు నమ్మకపోయినా నా దగ్గర ప్రమాణం ఉన్నది. నేను ఒక వీడియో రికార్డ్ చేసుకున్నాను దానికోసమని. కానీ మీరు ఎట్లా చెప్తారండి, లెఫ్ట్ సైడ్ ఒక అమ్మాయి ఉందని, రైట్ సైడ్ ఒక పురుషుడు కూర్చోన్నాడని మీరు అడుగుతారని నాకు తెలుసు. అందుకు ప్రమాణంగా ఒక వీడియో రికార్డ్ చేసి పెట్టుకున్నా. ఈ కుడి చేతి వైపు ఒక పురుషుడు కూర్చో ఉన్నాడు. ఆయన చేతిలో చిన్న కర్ర ఉంది. ఆయన ఏం మాట్లాడు, మౌనంగా ఉంటాడు. ఆయన ఎవరో కాదు, పరమ పురుషుడు. ఆయన అందుకే మాట్లాడు, మౌనంగా ఉంటాడు. ఆయన సాక్షి. ఆయన చేతిలో ఉన్న కర్ర ఏదో కాదు, అది ఆయన అనుగ్రహం. ఆ కర్ర ఏదో కాదు, కనికట్టు. ఆ కనికట్టు చేతనే ఆయన ఈ గారడీ మొత్తం జరిపిస్తూ ఉంటాడు. ఆ కనికట్టు ఏదో కాదు, ఆయన శక్తి. ఆ శక్తి చేతనే ఈ సృష్టి. శ్రీ గురు చరిత్రలో మాస్టర్ గారు అంటారు, మనల్ని అనుగ్రహించటానికే ఈ సృష్టి జరిగేది అని. ఆ సృష్టి ఎవరో కాదు, ఆ ఎడమ చేతి వైపు నిలుచుని ఉన్నటువంటి ఆ అమ్మవారే. జీవుడు ఈశ్వరుణ్ణి చేరుకోవాలంటే జగత్తే ఆలంబనం. పరమాత్మని చేరుకోవాలంటే ఈ ప్రపంచమే సాధనం. ఏం సార్ 25 నిమిషాలా? మరీ అన్యాయం సార్, కొంచెం పూర్తి చేయండి సబ్జెక్ట్ అన్న. అంటే మనిషి, జీవుడు పరమాత్మని చేరుకోవాలంటే ఈ ప్రపంచమే సాధనం. అందుకనే సాయిలీలామృతంలో మాస్టర్ గారు ఒక మాట అంటారు, ఈ నామరూపాలతో నిండిన ఈ సృష్టి
విశ్వామిత్రుని వంటి తపస్సుని కూడా భ్రమింపజేసి భగవంతుని మరిచేలాగా చేసింది. కానీ సాయి చరిత్ర పారాయణ చేస్తూ ఉంటే, చింతన చేస్తూ ఉంటే అన్ని రూపాలు భగవంతుడివి అన్నటువంటి గుర్తు సాధకులకు ఎప్పుడూ ఉంటుంది. అన్ని రూపాలు అంటే ఏదైతే అందరినీ భ్రమింపజేసేటువంటి ఈ విశ్వం ఉన్నదో ఆ విశ్వమే గురువయ్యి వాడికి ఈ సత్యాన్ని బోధిస్తుంది అని అంటారు. అంటే ఏమిటి? ఈ ప్రపంచమే గురువు, ఈ ప్రపంచమే మాయ, ఈ ప్రపంచమే పరమాత్మ. కాబట్టి అటువంటి వ్యక్తి ఆ విధంగా ఎవడైతే సాయి చరిత్ర పారాయణ చింతన చేస్తాడో వాడి జీవితం అంతా కూడా అనన్య చింతనతో కూడినటువంటి ధ్యానమే అవుతుంది అంటాడు ఆయన. అనన్య చింతనతో కూడా కూడినటువంటి ధ్యానం అవుతుంది. అంటే వాడి సాధన అనేటువంటి వాడి జీవితంలో ఒక భాగంగా కావడం మాని వాడి జీవితమే సాధనగా అవుతుంది అని అంటారు మాస్టర్ గారు. దీని గురించి పారమార్థికంగా చెప్పాలంటే ఆయన అప్పుడే ఏమంటున్నాను, నేనేం చేసేది? కాబట్టి దీనికి పారమార్థికమైన వివరణ ఒకటి ఉన్నది. దాన్ని ఇంకెప్పుడన్నా మాట్లాడుకుందాం, ఇంక అవకాశం ఇవ్వడం లే వాళ్ళు. కాకుంటే చిట్ట చివర 2 మాటలు చెప్పి ముగిచేస్తా. ఏమిటంటే మనకు అందరికీ తెలుసు గాలిపటం. గాలిపటాన్ని ఇక్కడ ఒక చేత్తో ఎగరేస్తూ ఉంటాడు ఒక ఆయన దారం పట్టుకొని. ఈ దారం ఏదో కాదు జీవితం. ఈ జీవితాన్ని సాగించుకుంటూ పోతున్నవాడు ఎవడో కాదు ఆ గాలిపటం జీవుడు. ఆ గాలిపటానికి ఇటు ట్రయాంగిల్ షేపులో 2 దారాలు కట్టుంటాయి. దాన్ని సూత్రం అంటారు. మీరు చూడండి, గాలిపటం ఎప్పుడన్నా సరిగ్గా ఎగరకపోతే అరే ఇది సూత్రం కరెక్ట్గా లేదా కిందకి దించండి అని మళ్ళీ ఆ దారాలు అడ్జస్ట్ చేసి సూత్రాన్ని మళ్ళీ పైకి విడిచిపెడతాం, అప్పుడు బాగా ఎగురుతుంది. అంటే ఏమిటి? సూత్రం కరెక్ట్గా లేదు. ఆ సూత్రమే ధర్మం. జీవుడు ఆ ధర్మం అనేటువంటి సూత్రాన్ని పట్టుకొని ఈ జీవితాన్ని గనక నడిపించుకుంటూ పోతే వాడు ఆ జీవితాన్ని హ్యాపీగా సాగించుకోగలుగుతాడు. దీనికి ముందు ఇంకొక చిన్న మాట చెప్పి మళ్ళీ గాలిపట సంగతి చెప్తా. మనిషి ఎందుకు ఆ విధంగా భ్రమపడుతున్నాడు అంటే మనిషి ధర్మబద్ధంగా వ్యవహరించాల్సి వచ్చినప్పుడు హాయిని మిస్ అవుతున్నాడు. హాయిని మిస్ అవుతున్నాడు. అంటే ఉదాహరణకి ఒక బస్ స్టాండ్కి వెళ్ళాం, ఒక బస్సు ఎక్కుతున్నాం, అక్కడ కనీసం క్యూ పాటించకపోయినా గుంపులుగా డోర్ గుండా కొంతమంది ఎక్కుతూ ఉన్నారు. వాళ్ళు క్యూ పాటించాలనేటువంటి ధర్మాన్ని పాటించకపోయినా కనీసం నిర్దేశించిన మార్గంలోనే బస్సులోకి ఎక్కుతున్నారు. కొంతమంది కిటికీలో నుంచి కర్చీఫ్ వేసి ఆ సీటు నాది, ఇంకో మార్గంలో నుంచి బస్సులోకి ఎక్కి ఈ సీట్లన్నీ మా వాళ్ళు వస్తున్నారు అని నడవడం ధర్మమేనా? ఇది ధర్మం కాకపోయినా కనీసం ధర్మానికి దగ్గరగా అయినా ఉన్నాయా? ఎందుకు లేవు అంటే సాటివాడి హాయితో నాకు పని లేదు, నేను మాత్రం హాయిగా ప్రయాణం చేయాలి, నా వాళ్ళు హాయిగా ప్రయాణం చేయాలి, నేను నాది. అంటే సాటివాడి హాయితో నాకు పనిలే. అసలు ఏమిటి ఈ హాయి అంటే ఏ కష్టము ఏ ఇబ్బంది లేకుండా ఉండడమే హాయి. అంతే కదా? ఏ కష్టము ఏ హాయి ఏ ఇబ్బంది లేకుండా ఉండడమే హాయి. అయితే ఈ హాయి శరీరానికే మనస్సుకే? ఈ హాయి అనేటువంటి దేని మీద ఆధారపడుతుంది? మనిషి ధర్మానికి ఈ హాయికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? అన్నీ తానే అయ్యి ఇన్నిగా వచ్చి కోరికలు అవసరాలు ఎందుకు ఏర్పడ్డాయి? అసలు ఎలా ఏర్పడ్డాయి? ఆ ఐక్యతను నేను గుర్తించాలంటే నేను ఏం చెయ్యాలి అనేటువంటి ఆలోచన చెయ్యడమే ఆధ్యాత్మికతకి పునాది. అసలు ఆ విధమైనటువంటి ఆలోచన చెయ్యడమే నాంది ప్రస్తావన. అంటే నా శరీరానికి నా మనస్సుకి ఏ కష్టము కలగకూడదని నేను అనుకున్నప్పుడు సాటివారి మనస్సుకి సాటివారి శరీరానికి కష్టము కలిగించేటువంటి అధికారం నీకెవరిచ్చారు? ధర్మం. కొన్ని నియమాల సముదాయమే ధర్మం. అందుకే మాస్టర్ గారు అంటారు, ఈ శరీరం మీద నీ తాతకి కానీ నీ అబ్బకి కానీ ఏ అధికారం లేదంటాడు. అసలు ఈ శరీరం మీద నీకు హక్కేం లేదు. నీకు ఈ శరీరం నీది కాదు. ఈ శరీరంలో నువ్వు చేసేటువంటి ప్రతి పని ప్రతి క్రియ కొన్ని దేవతా సామర్థ్యాల వల్ల జరుగుతోంది. ఈ శరీరంలో 3 కోటి దేవతలు ఉన్నారు.
ఇదే సాయినాథుడు చెప్పినప్పుడు సర్వజీవుల్లో నేనే ఉన్నానని చెప్పిన మాట, అన్ని జీవుల్లో వెంకయ్య ఉన్నానని రాసుకో అని చెప్పి వెంకయ్య స్వామి చెప్పిన మాట అదే. అంటే ధర్మాన్ని నిర్వర్తించాల్సి వచ్చినప్పుడు మనిషి హాయిని మిస్ అవుతున్నాడు. ఇప్పుడు ఈ గాలిపటాన్ని కాడికి రండి, ఈ గాలిపటాన్ని ఒక ఆయన ఇక్కడ లాగుతున్నాడు, గాలిపటం ఇలా పడిపోతుంది అనుకున్నప్పుడు ఇటు అంటాడు. ఇలా అన్నప్పుడు ఏమవుతుందంటే అది ఇలా వెనక్కి వచ్చినట్టు ఉంటుంది. ఆ వెనక్కి రావడం అనేటువంటిది అది వెనక్కి రావడం కాదు, ఇంకొంచెం పైకి ఎగరడానికి. అది అంటే ఎప్పుడైతే ఆ సూత్రమైనటువంటి ధర్మాన్ని పట్టుకొని ఆ జీవుడు అనే గాలిపటం కనుక ఈ జీవితాన్ని సాగించుకుంటూ ముందుకు పోతూ ఉంటాడో, ఈ భగవంతుడు ఈ జీవితాన్ని మార్చగలిగిన వాడు, చేర్చగలిగిన వాడు, తీసేయగలిగిన వాడు, ఇది ఈ పరమాత్మ లాగుతున్నాడు చేత్తో పట్టుకొని. వాడు నువ్వు ధర్మాన్ని అనుష్ఠించాల్సి వచ్చినప్పుడు వెనక్కి లాగుతాడు. అంటే నీకు కొంచెం కష్టం కలుగుతుంది, నువ్వు హాయిని మిస్ అవుతావు. ఆ హాయిని మిస్ అయినప్పుడు అప్పుడు ఆ గాలిపటం అనుకుంటుంది, అంటే ఆ జీవుడు అనుకుంటాడు, అరే రే ఈ దారం ఏమిటో నన్ను పట్టుకుని వెనక్కి లాగుతున్నది, ఈ దారం తెగిపోతే నేను స్వేచ్ఛగా నేను ఆకాశంలో విహంగంలాగా నేను ఎగిరిపోతాను కదా అని అనుకుంటుందిట. ఒకవేళ అదే విధంగా ఆ దారం తెగిపోతే ఏమవుతుంది? ఏ చెట్టు కొమ్మలకు పట్టుకొని ఊగలాడుతూనో, ఏ కరెంటు తీగలకు పట్టుకొని ఏలాడుతూనో ఉంటుంది ఆ గాలిపటం. అట్లాగే ఒక వాల్ క్లాక్ తీసుకుంటే, ఆ వాల్ క్లాక్ అంతా ప్రపంచం అనుకుంటే, ఆ వాల్ క్లాక్లో 3 ముళ్ళులు ఉంటాయి. సెకండ్ల ముళ్ళు, పెద్ద ముళ్ళు, చిన్న ముళ్ళు. సెకండ్ల ముళ్ళు ధర్మం, పెద్ద ముళ్ళు లౌకిక జీవితం, చిన్న ముళ్ళు ఆధ్యాత్మిక జీవితం. ఎప్పుడైతే ఈ సెకండ్ల ముళ్ళు ఒక రౌండ్ తిరుగుతుందో అప్పుడు ఈ లౌకిక జీవితం ఒక స్టెప్ అడుగుతుంది ముందుకి. ఎప్పుడైతే ఈ పెద్ద ముళ్ళు ఇది తిరిగి 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 ధర్మాన్ని అనుష్ఠించి పెద్ద ముళ్ళు ఒక రౌండ్ పూర్తి చేస్తుందో అప్పుడు చిన్న ముళ్ళు ఒక స్టెప్ అటు ముందుకు అంటుంది. అంటే ఏమిటి? ఈ ధర్మాన్ని నువ్వు అనుష్ఠించడం కారణం చేత నువ్వు లౌకికంగానైనా అటు ఆధ్యాత్మికంగా అయినా శ్రేయస్సు పొందగలుగుతావు తప్ప ధర్మాన్ని విడిచి నువ్వు ఆధ్యాత్మికంగా ముందుకు పోవడం అనేటువంటిది కళ. కాబట్టి పూర్తి చేసేస్తున్నా. నేను అనుకున్న ఫ్రేమ్ చేసుకున్నది చెప్పలేకపోతున్నా, ఎందుకంటే వెనక వచ్చి జయరాం గారు నన్ను మళ్ళీ దారం వేసి లాగుతున్నారు. కాబట్టి పూర్తి చేసేస్తున్నా. ఇప్పుడు లౌకిక జీవనాన్ని ఆధ్యాత్మికతని సమన్వయం చేసుకుంటూ 2 పట్టాలని బ్యాలెన్సింగ్గా నడుచుకుంటూ 2 పట్టాల మీద మనిషి జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలని మీరందరూ అనుకుంటున్నారా? లేకపోతే తెగిన గాలిపటంలాగా చెట్టు కొమ్మలకో కరెంట్ తీగలకో వేలాడాలని అనుకుంటున్నారా? ఒక వాల్ క్లాక్ తిరుగుతూ ఉంటే టైం ఎంతని ఎవడన్నా చూస్తాడు, కానీ ఆ టైం ఆగిపోతే ఎవడన్నా దాని ముఖం చూస్తాడా? ఒక ఆగిపోయిన వాల్ క్లాక్లాగా మిగిలిపోవాలనుకుంటున్నారా? తెగిన గాలిపటంలాగా అయిపోవాలనుకుంటున్నారా? లేకపోతే చార్మినార్ ఎక్స్ప్రెస్ కానీ నేను ఒక్క పట్టా మీదనే పోతాను పంతం పట్టినట్లుగా నాంపల్లి స్టేషన్లో ప్లాట్ఫామ్కి గుద్దుకుని తన ప్రయాణంలో ఫెయిల్ అయిపోయినట్టు మీరు కూడా ఫెయిల్ అయిపోవాలనుకుంటున్నారా? మనం అందరం కూడా లౌకిక జీవనాన్ని ఆధ్యాత్మికతని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎప్పుడైతే మనం ఈ 2 పట్టాల మీద ప్రయాణాన్ని మనం సాగిస్తూ ముందుకు వెళ్తామో, ఏది ఆ ఇంజిన్ అనేటువంటి ఆ ధర్మం ఆధారంగా ఈ పెట్టెలు అనేటువంటి సంసార జీవితాన్ని సాగించుకుంటూ లాక్కుంటూ ముందుకు పోతామో అప్పుడే మనిషి తన లక్ష్యమైనటువంటి గమ్యాన్ని చేరుకుంటాడు. చేసి ముందుకెళ్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ మహారాజ్ కీ జై. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. సృష్టి స్థితి లయ లీలా ఆచార్య ప్రబోధపు హేలా. సృష్టి స్థితి లయ లీలా ఆచార్య ప్రబోధపు హేలా. వందనం అభివందనం చల్లని వెన్నెల చందనం. వందనం అభివందనం వికసిత పరిమళ చందనం. శ్రీదత్త సాయి అంశాంకురమౌ భరత్